ఇప్పుడు ఒక టెన్షన్ పుట్టించబోతుందా ఏప్రిల్ 6వ తేదీ? వాస్తవానికి ఓబులాపురం గనుల విషయంలో అక్రమ తవ్వకాల విషయంలో సిబిఐ దాదాపు పుష్కర కాలం కంటే ముందే గాలి అనుకో మీద కేసులు అప్పుడు ఫైల్ చేసింది. ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇది సరిగ్గా 2011 ప్రాంతంలో అదే ఏడాది సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి చాలా కాలం జైలు జీవితం అనిపించి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పటికీ ఆ కేసు అలా కొనసాగుతూ వస్తుంది. ఇక చూస్తే కనుక 2012 మేలో జగన్ అరెస్ట్ జరిగింది. జగన్ అయితే ఏకంగా 16 నెలల పైగా జైలు జీవితం గడిపారు. జగన్ కేసు కూడా సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ 2 కేసుల్లో మరో పోలిక ఏంటి అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ కేసును విచారించారు. ఆయనే పూర్తి స్థాయిలో ఈ కేసులన్నీ ఆ విషయాలన్నీ వెలికి తీశారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ కోర్టులో ఏళ్ల తరబడి విచారణ అయితే జరిగింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే గాలి కేసులో తుది తీర్పుని ఇప్పుడు సిబిఐ కోర్టు మే నెల 6వ తేదీని వెలువరించబోతోంది. అంటే ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి జాతకం తేలిపోబోతోంది. గాలి కేసులో